అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. శుక్రవారం సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయికోటి మధు, ఆర్డీఓ రవీందర్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామ సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ఎంపీడీఓ పూజా చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలను అమలుపరచడానికి అర్హులైన ప్రజల నుండి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పని దినాలలో ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో, వార్డులలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించి 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రసీదు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. అనంతరం ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ నాయికోటి మధు మాట్లాడుతూ గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని, గ్రామంలోని 10 ఎకరాల 52 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో ఇండ్లు లేని వారికి ఇండ్ల జాగాలు అందించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నాయికోటి మధు, ఎంపీడీఓ పూజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ బిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ సార్ గారికి, ఎంపీడీఓ మేడం గారికి, సకల అధికారులకు మరియు అలాగే మన గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, సుస్వాగతం సార్. అలాగే ఈ 6 గ్యారంటీల పథకానికి అందరూ దరఖాస్తు చేసుకొని దీనికి అర్హులైన వారు ఈ లబ్ధి పొందగలరని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటూ, సార్ ఇంకొకటి సార్, మా దగ్గర గత 30-40 సంవత్సరాల నుంచి మాకు చిన్న ఊరు ఉండే సార్, చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ కుటుంబాల సంఖ్య పెరిగింది, కానీ ఇళ్ళ స్థలాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకంటే చుట్టుపక్కల ప్రైవేట్ వెంచర్లు అయినాయి, ధరలు పెరిగిపోయినాయి. అందరూ గరీబోళ్ళే ఉన్నారు, కూలీ పని చేసేటోళ్ళు ఉన్నారు, ఫ్యాక్టరీలలో పోయే వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఒకటే కుటుంబంలో సంఖ్య పెరిగి, అలాగే ఈ కంపెనీలలో పని చేసుకుంటుంటే కూడా వాళ్ళకు నెల జీతం వస్తుంది, సగం కిరాయిలు కట్టుకొని వాటికే సరిపోతున్నారు సార్. ఒక 20 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అయితే మేము ఒక 52 సర్వే నెంబర్ ఉంది సార్ పక్కకు, గవర్నమెంట్ ల్యాండ్. దాని లోపల ఒక 10 ఎకర్స్ వాళ్ళు పొజిషన్లో లేరని చెప్పేసి ఖరీదు ఖాతాలో ఉంది సార్. అది సార్కు కూడా ఇంతకుముందు చెప్పిన సార్, ఆర్డీఓ సార్కు. అయితే దాన్ని ఇంతకుముందు మేము క్లీన్ చేయించినాం సార్ ఒక 10 years బ్యాక్. అది గవర్నమెంట్ ఆ జీవో రాలేదు, అది కూడా కాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అవకాశం ఉంది కాబట్టి దయచేసి మా గ్రామానికి ఆ 10 ఎకరాలు శాంక్షన్ చేసి మా గ్రామ ప్రజలకు, ఇల్లు లేని కుటుంబాలకు, నిరుపేదలకు ఇవ్వగలరని చెప్పేసి మనవి చేస్తున్నాం సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఇది ఎంపీడీఓ టీమ్ లీడర్ గారికి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విచ్చేసిన ప్రజలు, శ్రేయోభిలాషులు, పత్రికా మిత్రులు, మా సిబ్బంది అందరికీ నమస్కారం. ముఖ్యంగా నూతన ప్రభుత్వం అభయహస్తంలో ఉన్న స్కీమ్ ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారంటీస్ అనుసరించి ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలి, ప్రభుత్వమే, ప్రభుత్వ సిబ్బందే గడప గడపకి దరఖాస్తులు ఇవ్వాలి, వారి అవసరాలు ఈ స్కీమ్లో ఏవైతే ఉన్నాయో వారి నుంచి దరఖాస్తులు సేకరణ చేయాలి అని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశానుసారం మరి ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలి, గ్రామాలకు రావాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా ఇప్పుడే మీకు ఎంపీడీఓ గారు చెప్పారు, ఈ 6 స్కీములు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం. దీంట్లో మీకు తెలుగులో రాసి పెట్టున్నారు. దయచేసి మీ ఇంట్లో మీకు ఆల్రెడీ ఈ దరఖాస్తులు కూడా ప్రతి ఇంటికి గడప గడపకి అందుబాటులో ఉంచడం జరిగింది. మీ ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలన చేసుకోండి. దీంట్లో మీరు ఏది అప్లై చేయదలుచుకున్నారు. దీంట్లో ఆల్రెడీ రైతు బంధు, రైతు భరోసా కింద మనకు ఆల్రెడీ కొంత మీకు వస్తూ ఉందనుకోండి, అది మళ్ళీ అప్లై చేసే అవసరం లేదు. అంటే భూమి ఉన్న వాళ్ళకి అది అప్లై చేస్తారు, అది టిక్ కొట్టడం అన్నమాట. అదేవిధంగా పెన్షన్ వస్తూ ఉంది. ఆ పెన్షన్ వస్తూ ఉంటే
అక్కడ మళ్ళీ పెట్టే అవసరం లేదు. ఎవరికైతే పెన్షన్ రాదో అది చేసుకోవాలి. సో ఆ విధంగా ఈ విధంగా మొత్తం మహాలక్ష్మి పథకం, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అక్కడ టిక్ కొడతారు. గ్యాస్ సిలిండర్ గురించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అక్కడ టిక్ కొడతారు. దయచేసి ఈ దరఖాస్తులు కూడా మేమే ఉచితంగా మీకు పంపిణీ చేస్తూ ఉన్నాం. దయచేసి జిరాక్స్ సెంటర్ ఇచ్చాడు, ఇంకొకరికి ఇచ్చారు, ఆ డబ్బుకి తీసుకున్నారు, దయచేసి అలాంటివి తీసుకోకండి. వాళ్ళని కూడా చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా మరి ఇవన్నీ మీకు చేయటం జరిగింది. దీని ఉద్దేశపరంగా మీకు అందరికీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో ఈరోజు మీరు దరఖాస్తులు తీసుకున్నారు, మొన్న తీసుకున్నారు, సరిగా నింపి ఉంటే ఈరోజు ఇచ్చినా పర్వాలేదు, రసీదు కూడా మీకు ఇస్తారు. ఈ కౌంటర్లో కూడా మహిళలకు ప్రత్యేకంగా ఉంది, దివ్యాంగులకు సపరేట్ ఉంది, అదేవిధంగా జనరల్ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడే సర్పంచ్ గారు 3 అంశాలు చెప్పారు. ఈ 3 అంశాలకు సంబంధించిన కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసి, అంటే ఇతర ఒక సర్పంచ్ గారు గ్రామం నుంచి అడుగుతున్నారు, ఇంకొకరు కూడా ఇంక వేరే ఏమైనా ఇవి కాకుండా దీంట్లో ఈ దరఖాస్తులు లేని అంశాలను కూడా మీకు ఒక సమస్య ఉండొచ్చు. రేషన్ కార్డు ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా భూమి పంచాయతీ ఉండొచ్చు. అలాంటి ఏమైనా ఉన్నా కానీ ఆ కౌంటర్లో మీరు ఇవ్వాలి. సో అవి వచ్చిన దాని ప్రకారం డిపార్ట్మెంట్ వారీగా మేము ఖచ్చితంగా పరిశీలన చేయడం జరుగుతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్, నేను మీ సర్పంచ్ గారు చాలా మంచి అంశాలు గ్రామం గురించి చెప్పారు. సో ఇమీడియట్గా ఆర్డీఓ గారితో మాట్లాడే 10 ఎకరాల భూమిని మాత్రం ఇమీడియట్గా పరిశీలన చేయమన్నాం. మిగతా 2 అంశాలు కూడా, ఈ 3 కూడా అక్కడ దయచేసి మీరు 3 అక్కడే ఇవ్వండి. సో నాకు ఇచ్చింది కాకుండా నేను ఆర్డీఓకి ఇస్తాను, మళ్ళీ అక్కడ కూడా మీరు రసీదు తీసుకుంటే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి రిజిస్టర్లో రికార్డ్ అవుతుంది, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పేపర్ కూడా ఎక్కడికి పోదు. సో ఆ విధంగా అన్ని చేయటం జరిగింది. సో ఈరోజు మీరు ఇవ్వండి. తర్వాత కూడా ఇదే గ్రామ పంచాయతీలో మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు. ఈవెన్ ఇప్పుడు 12 గంటలకు వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇవ్వచ్చు, రేపు కూడా ఇవ్వచ్చు, 6వ తారీఖు వరకు ఇస్తూనే ఉండవచ్చు. ఎందుకంటే ఈరోజు కొంతమంది వచ్చి ఉంటారు, కొంతమంది రాలేదు. వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా నా కొడుకు కూతురు ఉంటే చూస్తే బాగుండేది, చదువుకున్నామే ఆడుంది, ఈరోజు నేను ఇచ్చేస్తే ఎట్లా అవుతుంది అని అనుకునే వాళ్ళు మీరు ఒకసారి ఇంట్లో మళ్ళీ సరిగా కూర్చొని చూసుకొని చేసి ఇవ్వండి. ఆ విధమైన వెసులుబాటు కూడా ఇవ్వటం జరిగింది. దయచేసి ఆగమాగం కాకుండా మరి ఈ దరఖాస్తుని మీరు పరిశీలన చేసుకొని మరి మీ అవసరాలని దీంట్లో మంచిగా రాసి ఆ విధంగా ఇక్కడ కౌంటర్లో ఇచ్చి రసీదు తీసుకోవాలి. లేదంటే గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు ఇక్కడే ఉంటారు, సో అక్కడ కూడా రసీదు తీసుకోవచ్చు. దయచేసి ఈ కార్యక్రమంలో